హలో ఆల్. అసలు మేనరికం పెళ్లి అంటే ఏమిటి? మేనరికం పెళ్లి చేసుకోవడం వల్ల బేబీస్ ప్రాబ్లమేటిక్గా పుడతారా? ఒకవేళ మేనరికం పెళ్లి చేసుకుంటే అలా బేబీస్ ప్రాబ్లమేటిక్గా పుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి చూద్దాం. ఫస్ట్ మేనరికం పెళ్లి అంటే ఎప్పుడైతే క్లోజ్ రిలేటివ్స్లో మ్యారేజ్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మదర్ వాళ్ళ బ్రదర్ని లేదంటే కజిన్స్ ఎప్పుడైతే మ్యారేజెస్ చూస్తూ ఉంటామో వీటిని మేనరికం పెళ్లి అంటాం. ఇట్స్ కాల్డ్ కన్సాంగ్యునస్ మ్యారేజ్. సో ఇలా ఉన్నప్పుడు బేబీస్ ప్రాబ్లమ్గా పుడతారా అంటే ఎస్. అంటే నార్మల్ నాన్ కన్సాంగ్యునస్ అంటే మేనరికం లేని మ్యారేజ్ కానీ కంపేర్ చేస్తే మేనరికంతో ఉన్నప్పుడు ఏదైతే మ్యారేజ్ చేసుకుంటారో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అలా అని చెప్పి అందరు బేబీస్కి ప్రాబ్లమ్స్ రావాలని లేదు. సో ఓన్లీ 25% ఆఫ్ ద బేబీస్కి అంటే 25% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అన్ అబ్నార్మల్ బేబీ. సో ఏం చేయాలి? సో అసలు ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే మనకు జెనెటిక్ పరంగా ఫెమిలియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో జెనెటిక్ పరంగా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపల మనకి క్యారియర్ స్టేట్ లో ఉంటాయి కొంతమంది కపిల్స్ కి. సో ఎప్పుడైతే ఇద్దరు క్యారియర్ స్టేట్ కపిల్స్ మ్యారేజ్ చేసుకుంటారో అప్పుడు బేబీకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అంటే ఫస్ట్ థింగ్, ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నట్టయితే మనకు యాన్సిస్టర్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం బెటర్. అండ్ ఒకవేళ మనకు బేబీకి అలా ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ నుంచే జెనెటిక్ టెస్ట్ చేయడం అండ్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి తను చెప్పినట్టు స్కాన్స్ చేసి జాగ్రత్త పెడితే మనకు ఆ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.